శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, వ్యాస ప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా మనం నిన్నటి వరకు 219 అధ్యాయాలు పూర్తి చేసి 220వ అధ్యాయంలోని 14వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 15 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షం తారామందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. తత్శ్రుత్వా త్వరితాః శిష్యాశ్రమేషు తతస్తతః గ్రామేషు చ తతో గత్వా బ్రాహ్మణేభ్యో న్యవేదయన్. ఆ మాట విని శిష్యులు వెంటనే అక్కడక్కడ ఉన్న ఆశ్రమాలకి, గ్రామాలకి వెళ్ళారు. అక్కడి బ్రాహ్మణులకి విషయాన్ని నివేదించారు. ఋషే ప్రభావం మత్వా తే కన్యాయాశ్చ ద్విజోత్తమ అనేకమనయో రాజన్ సంప్రాప్త దేవలాశ్రమం. ఆ ఋషి ప్రభావాన్ని, ఆ కన్యా స్వభావాన్ని తెలిసి బ్రాహ్మణోత్తములు అనేక మహర్షులు దేవరుడి యొక్క ఆశ్రమానికి వచ్చారు. అనుమాన్యేధా న్యాయం మునికుమారక అభ్యర్థ్య విధివత్తస్త్ర కన్యామాహ పితామహాన్. ఆ మహర్షి సువర్చల తండ్రి శాస్త్రంగా మునుల్ని, మునికుమారుల్ని యథోచితంగా సత్కరించి పూజించి కుమార్తెతో అన్నాడు, ఏతేపి మనయో వత్సే స్వపుత్రైకమతా ఇహ వేద వేదాంగ సంపన్నా కులీనా శీల సమ్మత ఏమీతేషు వరం భద్రే త్వమిచ్చసి మహావ్రతం తం కుమారం వృణీస్వాద్య తస్మై దాస్యామ్యహం శుభే. అమ్మా, ఈ మున్నంతా వేద వేదాంగ సంపన్నులు, కులీనులు, శీలవంతులు, నా బిడ్డల్లాగా నాకు ప్రియమైన వారు. ఇక్కడికి చేరిన వీరిలో ఏ మహావ్రతును నీవు భర్తగా కోరుతున్నావో అతన్ని వరించు, అతనికి నిన్ను కన్యాదానం చేస్తాను. తథేతి చోక్వా కళ్యాణి తప్త హేమని భాతదా సర్వలక్షణ సంపన్న వాక్యమాహ యశస్విని విప్రాణాం సమతీర్దృష్వా ప్రణిపచ్చ తపోధనాన్. అలాగే అని చెప్పింది అమ్మాయి. విప్ర సమూహాన్ని చూసింది, నమస్కరించింది. ఆ తపోధనులతో ఇలా అన్నది, సువర్చల ఉవాచ యజ్జస్తి సమితౌ విప్రః అంధోనంద సమయే పరః. ఈ బ్రాహ్మణ సమితిలో అంధుడు, అనంధుడు అయిన విప్రుడు ఎవరైనా ఉంటే అతనే నా భర్త అవుతాడు అన్నది. తశ్రుత్వా మునయస్తత్రావీక్షమాణా పరస్పరం నోచిర్విప్రా మహాభాగా కన్యామత్వా హ్యవేదికాం. అది విని మహాత్ములైన ఆ విప్రులందరూ కూడా ఒకరి వైపు మరొకరు చూసుకుంటూ ఆ కన్యను అజ్ఞానిగా భావించి ఎవరూ సమాధానం ఇవ్వలే. కుత్సయిత్వా మునిం తత్ర మనసా మునిసత్తమా యథాగతం యేయు క్రుద్ధ నానా దేశ నివాసిన కన్యా చ సంస్థా తత్ర పితృయేష్ముని భామిని. నానా దేశవాసులైన మునిసత్తములు కోపించి ఆ దేవలుణ్ణి నిందించి వచ్చిన దారిని వెళ్ళిపోయారు. ఆ కన్య సువర్చల తండ్రి దగ్గరే ఉండిపోయింది. తత కదాచిత్ బ్రహ్మణ్యః విద్వాన్ న్యాయ విశేరద ఊహాపోహ విధానజ్ఞ బ్రహ్మచర్య సమన్విత వేద విద్వే తత్వజ్ఞ
క్రియాకల్ప విశారద ఆత్మతత్వ విభాజ్ఞ పితృమాన్ గుణసాగర శ్వేతకేతురితి ఖ్యాత శ్రుత్వా వృత్తాంతమాదరాత్ కన్యార్థం దేవరం చాపి శీఘ్రం తత్రాగతో భవత. ఆ తర్వాత ఒకసారి శ్వేతకేతువు అని ప్రసిద్ధికెక్కిన ఒక ముని ఈ వృత్తాంతాన్ని విని సూచన కోసం వేగంగా ఆదరంగా దేవుళ్ళ దగ్గరికి వచ్చాడు. ఆ శ్వేతకేతువు బ్రాహ్మణ భక్తుడు, విద్వాంసుడు, న్యాయ విశారదుడు, ఊహా పోహా విధానం బాగా ఎరిగినవాడు, బ్రహ్మచర్య నిష్ఠుడు, వేదవేత్త, వేద తత్వవేత్త, క్రియాకల్ప విశారదుడు, ఆత్మతత్వ విభాగవేత్త, గుణసాగరుడు, జీవత్పితరుడు కూడా. జీవత్పితరుడు అంటే తల్లిదండ్రులు జీవించి ఉన్నవాడు. ఉద్దాలక సుతం దృష్ట్వా శ్వేతకేతుం మహావ్రతం యథాన్యాయం సంపూజ్య దేవల ప్రత్యభాషిత. ఉద్దాలకుని కుమారుడు మహావ్రతుడైన శ్వేతకేతువును చూసి దేవరుడు యథోచితంగా పూజించి కుమారుడితో అన్నాడు, కన్యే ఏష మహాభాగే ప్రాప్తో ఋషి కుమారక వరయైనం మహాప్రాజ్ఞం వేద వేదాంగ సాగరం. అమ్మాయి, ఈ ఋషి కుమారుడు వచ్చాడు, ఈ మహాప్రాజ్ఞుణ్ణి నువ్వు వరించు అన్నాడు. తశ్రుత్వా కుపితా కన్యా ఋషిపుత్రం దైక్షత తాం కన్యామాహ విప్రర్షే సోహం భద్రే సమాగత. అప్పుడు ఆ కన్య ఆ ఋషిపుత్రుడి వైపు కోపంగా చూసింది. ఆయన సువర్చతుడు అన్నాడు, కళ్యాణి, వచ్చిన వాణ్ణి నేనేను. అందోహమత్ర తత్వం హి తదే మన్యే చ సర్వదా విశాలనైనం వితి తథామా హిన సంశయం వృణీష్వీమాం వరారోహే భజేత త్వామనందితే. నేను అంధుణ్ణే, ఇది నిజం. ఎప్పుడు నేను అలానే అనుకుంటాను. అలానే నేను సందేహాలు లేని వాడిని కాబట్టి విశాల నేత్రుణ్ణి కూడా, కాబట్టి నన్ను వరించు అన్నాడు. ఏనేదం వీక్షతే నిత్యం వృణోతి స్పృశతే అథావా ఘ్రాయతే భక్తి సత్తం ఏనేదం రస్తే పునః ఏనేదం మంజతే తత్వేన భుజ్యతి వా పునః నా చక్షుర్విద్యతే చేతత్ సవై భూతాంతౌచ్యతే. పరమాత్మ శక్తితోటే జీవుడు నిత్యం చూస్తూ ఉన్నాడు, జీవన్ని గ్రహిస్తూ ఉన్నాడు, స్పృశిస్తూ ఉన్నాడు, వాసన చూస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, ఆస్వాదిస్తున్నాడు, తత్వాలోచన చేస్తున్నాడు, తెలుసుకుంటున్నాడు. అటువంటి పరమాత్మ రూపమైన కన్ను లేనివాడు గుడ్డివాడి కిందే లెక్క. నాకున్నది కాబట్టి నేను అంధుణ్ణి కాదు. యస్మిన్ ప్రవర్తతే చేతం పశ్యం శృణ్వాన్ పృశన్నపి జిగ్రం సరసం తద్వత్వర్తతేన చక్షుషా తన్మే నాస్తు తతో హ్యంతః వృణు భద్రేజు మామద. ఆ పరమాత్మ ఎందే జగద్వ్యవహారం అంతా నడుస్తుంది. ఈ జగత్తు కంటితో చూసినా, చెవితో విన్నా, చర్మంతో స్పృశించినా, నాసికతో వాసన చూసినా, రసనతో ఆస్వాదించినా, లౌకిక చక్షువుతో వ్యవహరించినా అంతా కూడా పరమాత్మ సంబంధమే. కాబట్టి నాకు సంబంధం లేదు, అందువల్ల నేను అంధుణ్ణే, కాబట్టి నన్ను వరించు అన్నాడు ఆ అబ్బాయి. రేపు మనం తర్వాత కథ కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమీషా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.